ప్రభుత్వం ఆ మూడింటి మీద విచారణ చేస్తోందా, దర్యాప్తు చేస్తోందా? గోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు ఒక దాని మీద దర్యాప్తు జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడన్నా చూసారండి మీరు ఇసుక కొండలు చూసారా? ఎప్పుడన్నా మీరు ప్రతి నియోజకవర్గంలో ఇసుక కొండలు ఉన్నాయి. 10 తాటి చెట్లు అంత లోతు తవ్వేసుకొని ఇసుకని ఏ రకంగా తోలుకున్నారంటే, నైట్ 10 గంటల దగ్గర నుంచి వీళ్ళకి ఇదే పనండి. నైట్ 10 గంటల దగ్గర నుంచి ఉదయం 5 గంటల వరకు ఇసుక లారీల రవాణా అన్నమాట. ఆంధ్రప్రదేశ్ లో ఎంత డబ్బు ఖజానాకి, మద్యంలో గాని, అంటే మద్యపానానికి మీరు లైసెన్స్ ఇవ్వలేదని మీరు మాట్లాడుతున్నారు గోపాల్ రెడ్డి గారు. బ్రాండ్లు పెట్టుకొని 9 సీజన్స్ అని చెప్పి, బూమ్ బూమ్ అని చెప్పేసి స్పిరిట్ అమ్మి ఎంత మంది ప్రాణాలు పోయినాయో ఈ 5 ఏళ్లలో మీకు తెలియదు గోపాల్ రెడ్డి గారు. వాస్తవాలతో జగన్మోహన్ రెడ్డి గారు కవరతలో పెట్టలేదా? ఈ కంపెనీలు పెట్టలేదా? ఫ్యాక్టరీలు పెట్టలేదా? ఎవరు తీసుకొచ్చారు? 9 సీజన్స్ అనేది ఎవరు తీసుకొచ్చారు? ప్రెసిడెంట్ మెడల్ అనేది ఎవరు తీసుకొచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు. వినాలి, ఏంటంటే ఇన్ని సొంత బ్రాండ్లు తీసుకొచ్చి సొంతంగా మద్యాన్ని తయారు చేసి ఒక క్వార్టర్ 16 రూపాయలు పడుతుంటే జనాల్ని మోసం చేసి 350 రూపాయలకి బ్లాక్ లో మీరు అమ్మి జనాన్ని ఆ స్పిరిట్ కి అలవాటు పడిపోయి జనాలు ఎంతో మంది ప్రాణాలు కొట్టారన్నమాట. ప్రశాంత్ కిషోర్ గారే చెప్పారండి డైరెక్ట్ గా, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది స్కిల్ డెవలప్మెంట్ అని ఫేక్ కేసులో ఎప్పుడైతే బాబు గారిని మీరు ఫేక్ గా అరెస్ట్ చేశారో ఆ రోజున మీ పార్టీ నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ అనేది భారీ మెజారిటీతో ఓడిపోతున్న పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పేసి ఆ రోజున మీకు కొమ్ము కాసిన ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడారు. మీరు మాట్లాడుతున్నారు కదా ల్యాండ్ టైటిలింగ్ అని చెప్పి వీళ్ళు ఒకటి తీసుకొచ్చారు, వీళ్ళు దాన్ని తీసుకొచ్చి జనాలు తీసుకున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా గోపాల్ రెడ్డి గారు. మీరు మాట్లాడినప్పుడు ఒక విషయం, ల్యాండ్ టైటిలింగ్ అది ఫేక్, టీడీపీ వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారనే మాట ఏ వైసీపీ నాయకుడు ఎందుకు మాట్లాడలేదు? మహారాష్ట్రలో జమ్మూ కాశ్మీర్ ఎందుకు లేదండి? కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి సొంత బలం. మీలాగా పెయిడ్ ఆర్టిస్టులు ఎవరు లేరు తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం. మాట్లాడుతున్నారు కదా స్కిల్ డెవలప్మెంట్, ల్యాండ్ టైటిలింగ్ గురించి మీరు ల్యాండ్ టైటిలింగ్ గురించి చెప్పాము, మేము స్ప్రెడ్ చేస్తామని ఒక్కొక్కసారి సార్ గోపాల్ రెడ్డి గారు ఇందాక మీరు అనపడుతున్నారు, మీరు ఎందుకు మాట్లాడలేదు? మీ ఎమ్మెల్యే మంత్రులు కానీ ఎందుకు అది ఫేక్ న్యూస్ అని మీరు రాలేదు బయటికి? ఎందుకు మాట్లాడలేకపోయారు? ఒక్క నిమిషం